బల్ల కింద లంచం. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరి తీరు. కష్టపడి సంపాదించిన డబ్బును ఓ సామాన్యుడు అధికారుల చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటూ ప్రజలను పీడిస్తున్న ఆ అవినీతి జలగలకు ఎలాంటి శిక్షలు పడాలి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటితో పాటు 15 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భారీగా లెక్కల్లోకి రాని బంగారం, డబ్బు ఏసీబీ గుర్తించింది. అక్రమ సంపాదనతో పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ల్యాండ్ డాక్యుమెంట్స్ ను అధికారులు సీజ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతంలో శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో అనేక పోస్టుల్లో కొనసాగాడు. ఆ సమయంలోనూ అతనిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ఖరీదైన భూములు ఉండే బాలాపూర్, శంషాబాద్, మహేశ్వరం తహసీల్దార్ గా పనిచేస్తోన్న సమయంలో అతనిపై మరెన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్ లో తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించాడు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ ఏడాది మే నెలలో డిప్యూటేషన్ పై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నాడు. తెలంగాణలో ఏసీబీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏప్రిల్ నుంచి జూలై 30 వరకు తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఏసీబీ వరుస సోదాలతో అక్రమార్కులు హడలిపోతున్నారు. ఇదే జోష్తో పనిచేస్తే మరిన్ని అవినీతి తిమింగలాలు బయటకొచ్చే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది.